ఇద్దరి మధ్యన పొత్తులో బలపడుతున్నది భారతీయ జనతా పార్టీ, బలహీనపడుతుంది ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం రేపు పొద్దునట్టు అయిపోతుంది. ఇంకోటి జాతీయ పార్టీలు అయితే వీళ్ళ మాటలు నడవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళకి ద్వేషం ఎందుకు, ఇప్పుడు ప్రేమిస్తున్నారు ఇది బీజేపీ మీద కోపంతో. కానీ వీళ్ళకి జాతీయ పార్టీలు అంటే కోపం ఏంటంటే జాతీయ పార్టీలో ఒక నాయకుడు ఉండడు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో చంద్రబాబు నాయుడు లాంటి అయితే కనుక మీడియా డార్లింగ్ ఆయన. మీడియాకి సంబంధించి వాళ్ళ ఆఫీసులో ఇప్పటికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తారు, భోజనాలే బాగా చూసుకుంటారు, హోటల్ రూమ్స్ అవి బాగా చూసుకుంటారు, అట్లాంటివి చూస్తారు. అయితే ఆయన యాజమాన్యాలకేమో పనిచేసి పెడతాడు, వీళ్ళకేమో భోజనాలు టిఫిన్లతో సరిపుచ్చుతాడు రిపోర్టర్లు. కాబట్టి ఈ సిచ్యుయేషన్లో భారతీయ జనతా పార్టీని నెగిటివ్ చేయాలి. ఎందుకు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కోరుకుంటున్నట్టు అర్జెంటుగా పొత్తుకొచ్చేసి వీళ్ళు 2 ఎంపీ సీట్లు మొహాన పడేసి 2 ఎమ్మెల్యే సీట్లు ఎత్తే తీసుకుని బాంచందర కాల్ముక్త అనేటువంటి స్టేజ్లో లేదు. అదే శాసిస్తోంది. నేను ఎన్ని అడిగితే అన్ని నువ్వు ఇవ్వాలి కానీ నువ్వెవడరు ఇవ్వడానికి అనేటువంటి స్టేజ్లో ఉంది. రెండోది, పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా ఇంతవరకు ముందుకి చర్చలకు వాళ్ళు రాలి, వీళ్ళు పోలా. వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలాంటి దశలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కనుక కన్ఫామ్ అంటే భారతీయ జనతా పార్టీని భయపెట్టాలి. ఆయన ఇచ్చింది తీసుకోండి, మీరు మీకుగా డిమాండ్ చేస్తే కనుక మీ బతుకు బస్ స్టాండ్ చేస్తాం అని బెదిరించడం. ఓ రకంగా చెప్పాలంటే మీడియా మాఫియా లాగా మారి బెదిరింపులకు పాల్పడుతోంది ఇక్కడ. భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవదని అన్న సంకేతం వచ్చేసిందా? అందుకే ఈ తరహా ప్రచారమా, లేదా కలవకూడదనే ఉద్దేశం ఏమన్నా టీడీపీ అనుకూల మీడియాకు ఉందా? లేదు,